హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ ల్యాప్ వైండింగ్ ఇంకా వేవ్ వైండింగ్ వీటి యొక్క కనెక్షన్స్ని బట్టి ఇవి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఒకటి ప్రోగ్రెసివ్, రెట్రోగ్రెసివ్. సో ఈరోజు మనం ప్రోగ్రెసివ్ ఇంకా రెట్రోగ్రెసివ్ వైండింగ్స్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోస్లో మనం ఆర్మేచర్ వైండింగ్ గురించి, దాని యొక్క టైప్స్, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్, ఇంకా వాటిలో టైప్స్ వచ్చేసి సింప్లెక్స్, డూప్లెక్స్, మల్టీప్లెక్స్, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా వీటి యొక్క అప్లికేషన్స్ గురించి, అడ్వాంటేజెస్ గురించి, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఈ ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ వీటి యొక్క కనెక్షన్స్ని బట్టి ఇవి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఒకటి ప్రోగ్రెసివ్, ఇంకోటి రెట్రోగ్రెసివ్. సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్. ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది కమ్యుటేటర్ సెగ్మెంట్ అన్నమాట. సో ఫస్ట్ కాయిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, అంటే కమ్యుటేటర్ యొక్క ఇంకొక స్లాట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ కాయిల్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి సెకండ్ కాయిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ సెకండ్ కాయిల్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి థర్డ్ కాయిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలా దీని యొక్క డైరెక్షన్ అనేది ఫార్వర్డ్ ఉంటుందన్నమాట. దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఫార్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. కాబట్టి ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ ప్రాసెస్నే ఏమంటారంటే ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ని ఇలా కనెక్ట్ చేయటాన్ని ఫార్వర్డ్ డైరెక్షన్స్లో దాన్ని ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ అని అంటారనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే డీసీ మిషన్స్లో. ఏ అప్లికేషన్స్ అంటే లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్లో ఎక్కువగా మనం ఈ ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ని కనెక్ట్ చేస్తాము. అంటే కనెక్షన్ అనేది ఇలా ఇస్తామన్నమాట, వైండింగ్ యొక్క కనెక్షన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి రెట్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్. రెట్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కమ్యుటేటర్ సెగ్మెంట్ ఉంది కదా, దీని దగ్గర ఇది ఫస్ట్ కాయిల్ అనమాట, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ కాయిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి దాని యొక్క ఎండ్ వచ్చేసి కమ్యుటేటర్ ఒక సెగ్మెంట్ దగ్గర ఎండ్ అయింది కదా, ఎక్కడైతే సెగ్మెంట్ స్టార్టింగ్ అయిందో దాని లెఫ్ట్ సైడ్ ఉన్న స్లాట్ దగ్గర ఈ ఫస్ట్ కాయిల్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో స్టార్టింగ్ స్లాట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్లాట్ దగ్గర ఫస్ట్ కాయిల్ అనేది ఎండ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ కాయిల్ వచ్చేసి, అర్థమైంది కదా, ఇక్కడ సెకండ్ కాయిల్ స్టార్ట్ అయ్యి దీని ఎండ్ వచ్చి ఫస్ట్ కాయిల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ సెకండ్ కాయిల్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కనెక్షన్ అనేది మనం ఈ విధంగా ఇస్తే దీన్నే ఏమంటారు? రెట్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ అని అంటారనమాట. దీన్ని కూడా లో వోల్టేజ్ డీసీ మిషన్స్లలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్. ప్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ వేవ్ వైండింగ్ అంటే మనం కనెక్షన్ అనేది ఇప్పుడు ఆర్మేచర్ ఉంది కదా, దీని చుట్టూ మనం వేవ్ కనెక్షన్స్లో వైండింగ్ అనేది కనెక్ట్ చేస్తామన్నమాట, వేవ్ షేప్లో. అలా ఎప్పుడైతే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క ఇప్పుడు ఇలా మనం ఏం చేస్తాము? వైండింగ్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి సెకండ్ కాయిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైతే ఫస్ట్ కాయిల్ స్టార్ట్ చేసామో దానికి రైట్ సైడ్ కనుక స్లాట్ వచ్చిందనుకో, ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఫస్ట్ స్టార్ట్ అయిన స్లాట్కి రైట్ సైడ్ స్లాట్ కనుక మళ్ళీ వచ్చిందనుకో, దాన్నే ఏమంటారు అంటే ప్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్ అని అంటారనమాట. సో దీనికి ఈ కాయిల్ గ్యాప్ ఎంత అంటే +1 అనమాట. ఈ ప్రాసెస్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెట్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్. రెట్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కాయిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇలా వేవ్ షేప్లో మనం కనెక్ట్ చేస్తాము. సో ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి స్లాట్ కనుక మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన స్లాట్కి లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకో, దాన్నే ఏమంటారు అంటే రెట్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్ అని అంటారనమాట. దీని యొక్క కాయిల్ గ్యాప్ వచ్చేసి -1. చూడండి, ఇక్కడ మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రోగ్రెసివ్ ఇంకా రెట్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ వచ్చేసి ఇక్కడ మనకి స్లాట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మనం కనెక్ట్ చేస్తామన్నమాట. అంటే ఎక్కడైతే ఫస్ట్ కాయిల్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి సెకండ్ కాయిల్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో మనం కనెక్ట్ చేస్తాము. ఇక్కడ రెట్రోగ్రెసివ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ కాయిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ కాయిల్ స్టార్టింగ్ ఇక్కడ అయ్యి దాని ఎండింగ్ వచ్చేసి ఎక్కడైతే ఫస్ట్ కాయిల్
స్టార్ట్ అవుతుందో స్లాట్, ఆ స్లాట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్లాట్ దగ్గర మనకి ఫస్ట్ కాయిల్ అనేది ఎండ్ అవుతుంది. సో సెకండ్ కాయిల్ వచ్చేసి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఫస్ట్ కాయిల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ సెకండ్ కాయిల్ అనేది ఎండ్ అవుతుంది. అంటే ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట. దీన్నే రెట్రోగ్రెసివ్ ల్యాప్ వైండింగ్ అని అంటారనమాట. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఇంకా రెట్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చేసాము, ఆర్మేచర్ చుట్టూ కనెక్షన్ అనేది మనం వేవ్ షేప్లో కనెక్ట్ చేస్తామన్నమాట. ఇది ఫస్ట్ కాయిల్. సో ఇలా కనెక్ట్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కాయిల్ని ఇలా కనెక్ట్ చేస్తాము. సో ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు మనం ఎక్కడైతే ఫస్ట్ కాయిల్ స్టార్ట్ చేసామో దానికి లెఫ్ట్ సైడ్ కనుక స్లాట్ వచ్చిందనుకో, ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా స్లాట్ అనేది మనం కనెక్ట్ చేసిన ఫస్ట్ స్లాట్కి లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకో, దాన్ని ఏమంటారు, రెట్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్ అంటారు. అలా కాకుండా మనం కనెక్ట్ చేసిన ఫస్ట్ స్లాట్కి రైట్ సైడ్ వచ్చిందనుకో స్లాట్, దాన్ని ఏమంటారు, ప్రోగ్రెసివ్ వేవ్ వైండింగ్ అని అంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ప్రోగ్రెసివ్ ఇంకా రెట్రోగ్రెసివ్ వైండింగ్స్ గురించి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.